ఇప్పుడే ఒక రోత సినిమా చూసారా? అదే బోలా శంకర్, డైరెక్టెడ్ బై మెహర్ రమేష్. ఈ సినిమాలో హైపరాది, వెన్నెల కిషోర్ లాంటి మంచి మంచి కమెడియన్స్ ఉన్నారా అని వాళ్ళు వేసే జోకులకి నవ్వేంది ఉచ్చ కూడా రాదు. మళ్ళా ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు రా, కానీ వచ్చిన కలెక్షన్లు మాత్రం 42 కోట్లు. అంటే ప్రొడ్యూసర్ ని లంగా లేపి దెంగితే ఎల్లి డెహ్రాడూన్ లో పడ్డాడు. మూవీ చూస్తే థ్రిల్లింగ్ అవ్వడం కాదు కదా, స్టోరీ అర్థం కాక నెత్తి పగల దెంగుకుంటాం. ఏందిరా సైరా సినిమాలోని డైలాగ్స్, ఖుషీ సినిమాలోని రొమాన్స్ సీన్లు, ఖుషీ సినిమాలోని పాటలు, పోనీ తీసిన సినిమా స్టోరీ అన్న సొంత స్టోరీయా అంటే కాదు. తమిళ్ వేదాలం అనే మూవీ రీమేక్ సినిమా, అదే బోలా శంకర్. 2 hours 35 minutes సినిమాలో కరెక్ట్ గా స్టోరీ లైన్ ఉండేది 35 minutes. మిగతా 2 hours వీళ్ళ క్రింజ్, రోత యాక్టింగ్, ఫ్లాష్ బ్యాక్, లౌడాలో పాటలు. ఇన్ఫాక్ట్ ఈ సినిమా చూసే కన్నా వెళ్ళి దెబ్బేసుకునే బిట్లు చూసి పండుకోవడం బెటర్ మామ. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. లడ్డు కావాలా నాయనా? చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డూలు. టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. ఓపెన్ చేస్తే గర్ల్స్ కిడ్నాప్ అవుతూ ఉంటారు. అది తెలిసి పోలీసులు వెతుక్కుంటూ షిప్ యార్డ్ కి వెళ్తారు. అక్కడ మన విలన్ ఎంట్రీ. వెతుక్కుంటూ వచ్చిన పోలీసులని మన విలన్ చంపి దెంగుతాడు. ఈ గ్యాప్ లో హీరో ఎంట్రీ. హీరో పేరు బోలా శంకర్. అన్నకి ఒక చెల్లి కూడా ఉంటది, తన పేరు మహాలక్ష్మి. చెల్లి చదువు కోసం అని చెప్పి ఇద్దరు కలకత్తాకి వస్తారు. మొదట్లో కాలేజ్ ప్రిన్సిపల్ సీట్లన్నీ అయిపోయాయి, ఇవ్వడం కుదరదు అని అంటుంది. తరువాత మన అక్క వేసిన పెయింటింగ్ చూసి కాలేజ్ లో సీట్ కన్ఫర్మ్ చేస్తుంది. అదేదో ఫస్ట్ డే డ్రాయింగ్ చూపించి సీట్ కొట్టొచ్చు కదా అక్క, ఏంటో. తరువాత మన శంకర్ అన్నకి క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం వస్తుంది. ఇక్కడ మళ్ళా రోతపోకు కామెడీ, క్రింజ్ డైలాగులు. అమ్మో, రంపంలో ఎంత రఫ్ గా ఉందో, షేక్ హ్యాండ్ ఇస్తే కోసుకుపోతుంది. ఏందిరా ఇది ఇప్పుడు జోకు, దీనికి మేము నవ్వాలి. ఈ గ్యాప్ లో మన హీరోయిన్ ఎంట్రీ. అన్నట్టు మన హీరోయిన్ పేరు లాస్యా. అక్కనేమో కోర్టు లాయర్. ఎలాంటి కోర్టు లాయర్ అంటే చేసిన కేసులన్నీ ఓడిపోయిన ఏకైక లాయరు నువ్వే. కోర్టులో అక్కకి సాక్ష్యం చెప్పడానికి ఎవరు లేరు అని మన హీరోకి ట్రైనింగ్ ఇస్తది. జడ్జికేమో హీరో మూగోడు అని చెప్తుంది. కేసు గెలిచాం అనుకునే లాస్ట్ మినిట్ లో మన శంకర్ అన్న ఇంకేముంది జడ్జికి మంటలేసి కట్ చేస్తే మన శంకర్ అన్న క్యాబ్ తోని ఎయిర్పోర్ట్ వెళ్తాడు. ఎందుకు? హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ని పిక్ చేసుకోవడానికి. ఈ గ్యాప్ లో మహాలక్ష్మి కాల్ చేసి అన్నయ్య నన్ను కాలేజ్ నుండి పిక్ చేసుకోవా అని అంటే మనోడు వెళ్లే దారిలో పిక్ చేసుకుంటా అని అంటాడు. తరువాత శ్రీకర్ మహాలక్ష్మిని అదే ఫస్ట్ టైం చూడటం. ఈ గ్యాప్ లోనే లవ్ పుట్టుకొస్తుంది. ఇందిరా ఇప్పటికే 30 నిమిషాల సినిమా అయిపోయింది, స్టోరీ లేదు, నా లవడా లేదు అనుకునే గ్యాప్ లో రిపుకులంతా ఒక చోట కలిసినందుకు అందరికి చాలా అంటే చాలా సంతోషం అండి. పోలీస్ ఆఫీసర్ సిటీలో ఉన్న క్యాబ్ డ్రైవర్లను అందరిని పిలిచి మీటింగ్ పెడతాడు. ఎందుకంటే సిటీలో ఎక్కువగా క్యాబ్ డ్రైవర్లు తిరుగుతారు కాబట్టి. పిలిచి వాళ్ళకి ఈ క్రిమినల్ లిస్ట్ లో ఉన్న ముగ్గురు గురించి డీటెయిల్ గా చెప్తాడు. ఆ క్రిమినల్ లిస్ట్ టాప్ 3 లో ఫస్ట్ వాడి పేరేమో బ్రెత్లీ. వీడు గర్ల్స్ ని సెలెక్ట్ చేసి కిడ్నాప్ చేస్తాడు. సెకండ్ వాడి పేరేమో చార్లెస్. వీడు కిడ్నాప్ చేసిన గర్ల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. ఇంకా ద మెయిన్ హెడ్ వాడి పేరే అలెగ్జాండర్. ఇక్కడ ఇంకో మైండ్ దెంగే మిరాకిల్ ఏందంటే వీళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు. వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకా వాళ్ళతో లింక్ ఉన్న ఇంకో 20 మెంబర్స్ లిస్టు కూడా చూపిస్తాడు. వీళ్ళని ఎవడైతే కనిపెడతాడో వాళ్ళకి మనీ ఇస్తా అని అనంగానే మన హీరో ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఈ డబ్బులు రివార్డులు అవసరం ఉంటారా? ఈ గ్యాంగ్ లో ఎవరు మాకు తారసపడ్డా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం అని అంటాడు. మళ్ళీ కట్ చేస్తే రోత క్రింజు దరిద్రపు యాక్టింగ్ మావా. టచ్ చేయాలంటే
ముందు నన్ను దాటాలి. తరువాత మహా కోసం మన శ్రీకర్ గుడిలో తన చుట్టూ తిరిగేది మన శంకరన్న చూస్తాడు. ఏంటిది అని శ్రీకర్ని అడిగితే, మా అంటే నాకు చాలా ఇష్టం, చూడగానే నచ్చేసింది. అయినా చూడగానే నచ్చేకి అదేమన్నా కోడి గుద్దనా? తరువాత మన హీరోకి ఆ క్రిమినల్ లిస్ట్ లో నుండి ఒకడు కనిపిస్తాడు. వాణ్ణి ఫాలో అవుకుంటూ వెళ్లి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. వాళ్ళని పోలీసులకి పట్టించింది క్యాబ్ డ్రైవర్ అని తెలిసి బ్రెట్లీ వాణ్ణి కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటాడు. ఇంకేముంది, వాళ్ళ మనుషులు మన హీరోని తీసుకురాగానే ఫైట్. ఆ ఫైట్ చూశాక నాదొకటే రియాక్షన్, ఎగస్టాల్ దంగద్దు. ఈడ మనకు రివీల్ అయ్యే ఇంకో ట్విస్ట్ ఏంటంటే హీరోనే విలన్ ని వెతుక్కుంటూ వస్తాడంట. ఇంకేముంది, మన హీరో బ్రెత్లీని చంపేస్తాడు. ఈ గ్యాప్ లో మహాకి ఇంకా శ్రీకర్ కి పెళ్ళయ్యిద్ది. తరువాత ఆ క్రిమినల్ లిస్ట్ లో థర్డ్ వాడు చనిపోయాడు కాబట్టి సెకండ్ వాడు మన హీరోని వెతుక్కుంటూ వస్తే మన హీరో మాత్రం రివర్స్ లో విలన్ ని వెతుక్కుంటూ వచ్చి చంపి దెంగుతాడు. దీనమ్మా ఇప్పుడు మళ్ళా లవడాలో ఫైట్. ఫైట్ తర్వాత చార్లెస్ ని చంపేది మన హీరోయిన్ చూసి షాక్ అయ్యిద్ది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ రివీల్ అయ్యిద్ది, అదే మన మహాలక్ష్మి హీరో చెల్లెలు కాదని. అవును, మహాన చెల్లే మీకైతే తెలుస్తుందిరా, మీకైతే తెలుస్తుంది. నాకు ఎవడు అక్కర్లేదు, బొక్క పుట్టేటప్పుడు ఉన్నాడా పోయేటప్పుడు ఉంటాడా అన్నట్టు మావా, మీ అందరికో గుడ్ న్యూస్.